పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి కాళ్ళకు బొండ వేసినా సరే వాళ్ళు మనుషులు శారీరకంగా బంధించబడ్డారు, కానీ మనస్సు ఎలాగుందో దేవునితో అనుసంధానమైంది. కపటము లేనటువంటి వ్యక్తులుగా ఉంచు. దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే వారు స్తుతించడం ప్రారంభం చేశారు, ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభం చేశారు, అప్పుడు మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకాలు. ఎంత గొప్ప రక్షణ ఉంది, ఎంత గొప్ప విమోచన ఉంది, ఎంత గొప్ప అద్భుతం ఉంది. ప్రార్థించాలి. ఒక వ్యక్తి మరి ఇంకొక వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయగా, పౌలు శీలలు ప్రార్థన చేయగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను, అందరి బంధకాలు కూడింది. ప్రార్థన చేస్తే ఎంతమంది బంధకాలు? అందరి